సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. అనుచరులతో కలిసి ఓల్డ్ బోయినపల్లి డివిజన్కు చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకుడు శివానంద్ యాదవ్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీలో సరైన గుర్తింపు రాక నాయకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. అలాంటి నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఎంపీ అనిల్ యాదవ్. శివానంద్ యాదవ్ వారితో పాటు దాదాపు 500 మంది యువ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారు చూసి ఇన్స్పైర్డ్ అయ్యి వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా వాళ్ళకు కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎంతోమంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక డివిజన్లలో కూడా ఎంతోమందికి మాకు అప్రోచ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేయని పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం చూసినట్లయితే రేషన్ కార్డు చాలా పెద్ద ఇష్యూ ఉండే. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మందికి ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పేదవాడి ఈరోజు ఒక సన్న బియ్యం తింటుందంటే కూడా అది మా ప్రభుత్వం పెద్దలు రేవంత్ అన్న గారు తీసుకొచ్చిన ఒక సంక్షేమ పథకాన్ని ఈరోజు అందరూ కూడా వాళ్ళందరూ కూడా